ప్రియులారా, బైబిల్ గ్రంథంలోన మరి యాకోబు కూడా ఉన్నాడు. అన్న ఎదురైనప్పుడు ఎవరి పిల్లలు అంటే దేవుడు నాకు దయచేసిన పిల్లలు అంటాడు. అక్కడ దేవుడు నాకు దయచేసిన పిల్లలు. ఎంత మంచి మాట, దేవుడు నాకు దయచేసిన పిల్లలు. కనుక నేను ముందే చెప్పాను, దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వలేరు సంతానం. గుర్తుపెట్టుకో, దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వలేరు సంతానం. కనుక దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచటం మన బాధ్యత. రేపొద్దున మనం అందరూ దేవుని దగ్గర నిలబడినప్పుడు, నేను నీకు పిల్లల్ని ఇస్తే పిల్లల్ని నువ్వేం చేశావు, నాకు అప్పగిచ్చావా అని అడిగినప్పుడు ఏం చెప్తాం సమాధానం? ఒక ఆమెకు 4 కొడుకులు ఉన్నారు. చిన్నోని నా దగ్గర తీసుకుని వచ్చింది. అయ్యా, నీకు హెల్త్ బాగాలేదు, చిన్న పుట్టినప్పటి నుంచి వీని కొరకు ప్రార్థన చేయండి, వీడు బాగా అయితే దేవునికి ఇస్తా అంటుంది, దేవుని సేవకి ఇస్తా అంటుంది. 3 కొడుకులు ఏం చేస్తారు? ఒకడేమో డిగ్రీ చదువుతున్నాడు, ఒకడేమో ఇంటర్మీడియట్, ఒకడేమో 10th క్లాస్ చదువుతున్నాడు. ఈడు బాగాలేనాడు. అప్పుడు నేను అడిగిన, 3 కొడుకులను చదివించుకుంటా, బాగాలేను దేవునికి ఇస్తావా? బాగాలేని అంటే వీడు బాగైతే దేవునికి ఇస్తావు, బాగాలేకుంటే దేవునికి ఇవ్వవా? బాగున్నోళ్ళనేమో చదివిస్తున్నావు, బాగలేనోనేమో దేవునికి ఇస్తావా నువ్వు? ఏమండి, బాగున్నోళ్ళని చదివిస్తున్నావు, బాగలు అది కూడా వాడు బాగైతే దేవుని పనికి ఇస్తాను. ఎంత ఘోరం అండి! బాగున్నోని దేవునికి, బాగున్నది చెడిపోయినది కాదు. బైబిల్లో వ్రాయబడి ఉంటుంది, చెడిపోయింది దేవునికి ఎప్పటికీ ఇవ్వకూడదు, శ్రేష్టమైనది ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. కనుక బాగున్నలని బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యంలో ఫిలిప్పు అనే ఒక దాసుడు ఉన్నాడు. 4 కుమార్తెలు ఉన్నారండి. నేను ఆ మాట బైబిల్ చదివినప్పుడు అలా కాస్త ఆగుతాను. అక్కడ 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారు, అంటే 4 దేవుని సేవ చేసేవారు. ఎంత మంచి మాటను! హల్లెలూయా! కానండి, 4 కుమార్తెలు ఉండరు, 4 ప్రవచించువారు. కనుకంటే 4 దేవుని సేవ చేస్తున్నారు. కుమార్తెలు, కుమారులే కాదు. అమ్మా వినాలి మాట, కుమారులే కాదు, కుమార్తెలు ఉన్నారు దేవుని సేవ చేసేవారు. కనుక దేవుని పరిచర్య చేసేటట్లుగా మన పిల్లలని ప్రభువునకు అప్పగించాల. ఒకవేళ పనులు ఉద్యోగాలు ఏది చేసినా సంతోషం, కానీ నువ్వు ఏ పనైనా చేయి, కానీ దేవుని పని మాత్రం నువ్వు చేయాల. నువ్వే పనైనా చెయ్యి. మన దినమందు ఒక 2 భార్య భర్తలు టీచర్స్ వాళ్ళు, వారిని దేవుడు నాకు చూపించినప్పుడు వారి ఇంటికి వెళ్ళిపోయినా, వారితో పర్సనల్ గా నేను మాట్లాడినప్పుడు నాకు దేవుడు చూపించిన సిచ్యువేషన్ అంతా వారికి ఇద్దరికి కూర్చోబెట్టి చెప్పాను. నిజమా కాదా? ఎస్ సార్, నిజమే. కొన్ని రోజులుగా, అంటే కొన్ని దినాలుగా దీని విషయంలో మేము సందిగ్ధంలో ఉన్నాం, కానీ ఈరోజు మీరు వచ్చి చెప్పడం ద్వారా మాకు క్లియర్గా, అంటే మాకు సంపూర్తిగా సమాధానపరచబడి ఉంది. అంటే నేను ఎందుకు చెప్తాను ఈ విషయాలు? ఇలాంటి కోకోలను చెప్పగలనండి. దేవుడు నాకు ఎవరినైనా చూపించినాడో, ఎవరినైనా వారి గురించి విషయం తెలిస్తే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి, ఇది చూడండి మీ పరిస్థితి అని చెప్పేస్తాను. అది దేవుడిచ్చిన మహాకృప. అలాగే నేను ఎక్కడైనా మీటింగ్లు వెళ్ళినప్పుడు కూడా, వాళ్ళ ఇంట్లో స్టే చేసినప్పుడు, వాళ్ళ ఇంటి కొరకు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఏదైనా దేవుడు నాకు చూపిస్తే వాళ్ళని కూర్చోబెట్టి మరీ వాక్యం చెప్పి వస్తాను, ఇది సిచ్యువేషన్ మీ ఇల్లు అని. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని అనంటే, ప్రియులారా, దేవుని కొరకు మన పిల్లలు ఇచ్చినప్పుడు దేవుడు నిలబెడతాడు వారిని. ఏమండి, ప్రపంచంలోన దేవుని సేవకునికి మించినటువంటి ఉద్యోగం లేదు, దేవుని సేవకునికి మించినటువంటి పని లేదు, దేవుని సేవకునికి మించినటువంటి ఏది లేదు. దేవుని సేవకుడే ప్రపంచానికి ఒక ప్రార్థనా పరుడు. హల్లెలూయా! ఏమండి, దేవుని సేవకుడే. వాళ్ళు రాజులైనా సరే మా దగ్గర మోకరించి ప్రార్థన చేయించుకోవాల్సిందే. వాళ్ళ అధికారులైనా సరే ఖచ్చితంగా మా ప్రార్థన సహాయాన్ని తలవంచాల్సిందే. దేవుని సేవకులు ముందురు. ఒక అధికారి ఒక రాష్ట్రానికి అధికారం ఉంటాడు, ఒక దేశానికి అధికారం ఉంటాడు, కానీ సేవకుడు ప్రపంచానికి, చపలు కొట్టలందరూ కూడా సేవకుడు ప్రపంచానికి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఆలోచించేద్దాం. మరి మీ పిల్లల్ని దేని కొరకు పెంచుతున్నారు మీరు? దేవుడు మీ పిల్లల్ని బహుమానంగా ఇస్తే ఆ పిల్లల్ని దేని కొరకు పెంచుతున్నారు మీరు? దేని కొరకు పెంచుతున్నారు? ఏమండి? హల్లెలూయా! ఇక్కడ ఈ కీబోర్డు ప్యాడ్ మా పిల్లలు వాంచారుగా, గద్వాల్లో ఒక పేరు మోసిన సంగీత మాస్టర్ ఉన్నాడు.
అప్పుడు మా ప్రకాశం అక్కడ చదువుకునేటప్పుడు ఆయన దగ్గర ఉండేవాడు. ఒకరోజు అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ యొక్క తమ్ముని వివాహానికి మా టీం అంతా ఇన్వైట్ చేశారు. మన పిల్లలు ఆడ సుదర్శన, ఎబినేజర్, మార్జిన్ అక్కడ ఇవన్నీ వాస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆయన బాగా కూర్చొని అంత పరిశీలన చేసి, ఎవరు మీరు అంటే చెప్పారు, ఇట్లా నేను నిత్యానంద కొడుకునని, ప్రకాష్ కొడుకునని వారు చెప్తే మా ప్రకాష్తో వచ్చాడు. ప్రకాష్ ఎడ నేర్పించావు ఈ పిల్లలకి అంటే, ఎక్కడ నేర్పించలేడు. ఎక్కడ నేర్పించుకుంటే ఎట్లా వాస్తున్నారు ఈ పిల్లలు? ఎక్కడ నేర్పించుకుంటే ఎట్లా వాస్తున్నారు ఈ పిల్లలు? గాడ్ గిఫ్ట్. చప్పట్లు కొట్టాలా? గాడ్ గిఫ్ట్ అది. అంటే దేవుడు పిల్లల్ని దేవునికి అప్పగిస్తే, ఏ దేవుడైతే పిల్లలు మనకి ఇచ్చాడో ఆ దేవునికి అప్పగిస్తే ఆ పిల్లల్ని ఎట్లయినా వాడుకుంటాడు. అర్థమవుతుందండి? ఏ రీతికైనా వాడుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవునికి ఇద్దాం. దేవుడు వారిని వాడుకుంటాడు. అర్థమైందండి? దేవుడు వారిని వాడుకుంటారు. రేపొద్దున నిలబడినప్పుడు, ఆ దేవుని దగ్గర నీ పిల్లలు నిలబడ్డప్పుడు దేవుడు ఆ పిల్లలు మెచ్చుకుంటూ ఉంటే నువ్వు సంతోషించే ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా. నువ్వు సంతోషించే ఒక గొప్ప, ప్రపంచంలో ఉన్న ధనమంతా నీకు ఇచ్చిన సంతోషం ఉండకపోవచ్చు, కానీ ఆ పిల్లల్ని బట్టి నువ్వు సంతోషించే ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతాం. ఏమండి? అర్థమైందా? దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతాం. దేవుడు ఆ పిల్లల్ని తీసుకుంటాడు, చక్కగా పిల్లల్ని వాడుకుంటాడు. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలి. దేవుడు ఆ పిల్లల్ని తీసుకున్నాడంటే ఎక్కడ పడిపోనీయాడు. హల్లెలూయా చెప్పాలి. దేవుడు ఆ పిల్లల్ని తన స్వాధీనం తీసుకున్నాడంటే ఎక్కడ కించపరచనీయుడు, ఎక్కడ 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 పడిపోనీయుడు. ఎందుకంటే వారు దేవుని ఆధీనంలో ఉంటారు కాబట్టి, దేవుని ఆధీనంలో ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా వారు పడిపోరండి.